గురూజీ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు దశమహావిద్యల గురూజీలు ఇప్పుడు మేము నమ్మాలి అంటే గుర్తించాలి అంటే ఎలా గుర్తించాలి? ఎందుకంటే ప్రజలు మోసపోకుండా ఉన్నారు. అంటే చాలామంది ఏమైందంటే ఇప్పుడు మాకు అన్నీ తెలుసు, అన్ని విద్యలు తెలుసు అని చెప్పేసి ప్రజల్ని చాలా వరకు మోసం చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది, మీ వరకు వచ్చే ఉంటుంది. సో వాళ్ళ నుంచి బయటపడాలంటే ప్రజలు ఫస్ట్ వాళ్ళని ఎలా గుర్తించాలంట? ఇది గుర్తించడానికంటూ ఏం లేదండి. నేను ఇంత అస్సాంలో పోయి ఇవి తీసుకొని అక్కడ చేసి నా గురుదేవుల ఫోటోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను దిగిన నన్నే నువ్వు ఫేక్ అంటారు. ఇంకా అలాంటప్పుడు నాకు ఇప్పుడు ఒకరిని నేను చెప్పడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే జనాలకు అసలైన ఫేక్ చేసేవాడు రియల్గా ఉంటారు. నా ఛానల్లో నాకు భయంకరమైన కామెంట్ పెడతాడు, నువ్వు ఫేక్, నీకు రాదు, నువ్వు ఊరికే అది ఇది ఇట్లాంటివన్నీ పెడతా ఉంటారు. సో అలాంటప్పుడు నేను ఎలా చెప్పగలను? ఇంకా నాకు గురువులు ఉన్నారు, అస్సాంలో ఉన్నారు, నేను ఫొటోస్, నేను మా గురుదేవులతో దీక్షలు ఎట్లా తీసుకున్నాను, ఎలాంటి కల్చర్ రిచువల్స్ చేస్తాను అనేది నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, మస్తున్నాయి నా దగ్గర. అది ఏంటి, అస్సాంలోనే కామాఖ్యాదేవి దగ్గరే చేశాను నేను. అంటే అంతటి రిచువల్స్ మా పండిట్లతో, మా గురుదేవులతో కలిసి. నన్నే నమ్మట్లేదు, ఇక మామూలు వాళ్ళకి నేను ఎట్లా చెప్తాను? ఎందుకంటే అది మన చేతిలో లేదమ్మా. ఇదంతా కూడాను వాళ్ళ యొక్క విశ్వాసం మీద ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది నాగరాణులు వచ్చిండ్రు. ఈ నాగరాణులు, ఈ గరుడ పక్షులు ఇవన్నీ వేస్ట్. బట్ నేను ఉన్నాను కంప్లీట్గా దశమహావిద్యలు దాంట్లో మీదే, కాబట్టి నాకు ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోను. నన్ను ట్రస్ట్ చేసి వస్తే ఆస్ట్రాలజీ పరంగా నా మ్యాక్సిమం నా లెవెల్ నేను చేస్తానమ్మా. రిమైనింగ్ అనేది నేను ఒకటే చెప్తాను వాళ్ళకు కూడా, అమ్మవారి ఇష్టం, అది అమ్మవారి దయ మీద ఉంటుంది, ఆమె మెర్సీ మీద ఉంటుంది మీకు. అంతేకాని నేనేమి ఇది కాదు, ఇట్లా హోమ్ ఇంపంటాను మీకు రిజల్ట్ ఇవ్వలేను. మీకు దిశానిర్దేశం వరకు చేయడం నాది హామీ అని చెప్తాను. గురుగారు, ఇప్పుడు మీరు మీ స్టడీస్ తర్వాత మీరు ఈ విద్యలలో మీరు పాల్గొనడం జరిగింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది? అండ్ ఇంకొకటి ఏంటంటే గురూజీ, ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసి మీరు జాతకాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఏ అమ్మవారిది చేస్తే బాగుంటుంది మీరు అక్కడే వాళ్ళకి చెప్పగలుగుతారా? చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కాలేదు ఎవరికొకరికి, అతని జాతక చక్రం చూస్తాము. సప్తమ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్ళికి. ఆ స్థానం చూసి చెప్తామయ్యా, నీకు ఈ గ్రహం ఉంది, ఈ గ్రహం వల్లే నీకు పెళ్ళి అవ్వట్లేదు, దీనికి సంబంధించిన శాంతి పరిహారాలు చేసుకో అంటాం. వాళ్ళు చేసామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నాడు అనుకో, శని ఉంటే ఆలస్య వివాహం అవుతుంది. కాబట్టి మామూలు రెగ్యులర్ జాతకులు జ్యోతిషులు ఏం చెప్తారు, శివుడికి సంబంధించి ఏదైనా పరిహారం చేసుకో అంటారు, శనికి సంబంధించిన తైలాభిషేకం చెయ్యి, అన్ని రౌండ్లు కొట్టు అంటారు. బట్ ఐఎమ్ వెరీ డిఫరెంట్. నేనేం చెప్తాను, కాళీ దేవతకు చేయాలి, శ్మశాన కాళీ అంటాను. వాళ్ళ కొత్తగా ఉంటుంది. ఇదేంటండి శ్మశాన కాళీ అంటే, ఎస్ శ్మశాన కాళీ ఎందుకు అంటే, శ్మశాన కాళీ చూడండి అమ్మా, కాళీ దేవత స్వరం నవవిధ కాలులనే ఉన్నారు. వీళ్ళంతా శనిని కంట్రోల్ చేసేవారు. శని బేసిక్గా ఎవరికి కంట్రోల్ అవ్వడు, ఆయన కంట్రోల్ అవ్వడు. ఎందుకంటే మీరు చూడండి, దేవతలను సైతం పీడించాడు ఆయన, పరమశివుణ్ణి కూడా పీడించాడు. కానీ భద్రకాళి అంటే భయపడతాడు, శంషాన్ కాళి అంటే భయపడతాడు, చండకాళి అంటే భయపడతాడు. నేను చేసేది బేసిక్గా ఈ దేవతల ఆరాధన చేయమని చెప్తాను. ఎందుకంటే నీకు శని మాట వినట్లేదు, నువ్వు ఎంత ప్రే చేసినా ఆయన ఒప్పుకోవట్లేదు. నీ పూర్వజన్మ కర్మ రికార్డ్ చూపిస్తాడు, నువ్వు ఇది చేసినవరా బేటా, నీకు కష్టము, నేనైతే కరుణించాను అంటాడు. సో కాబట్టి మీరు హయ్యర్ అండ్ గాడ్డెసెస్, ఎస్పెషల్లీ వామతంత్ర గాడ్డెసెస్కి చెప్పడం ద్వారా వాళ్ళ కరుణ మీ మీద పడింది అనుకోండి, శని లేదు నువ్వు ఇవ్వాల్సినదే అని చెప్తారు అనేది నా యొక్క అజంప్షన్, నా అభిప్రాయం. అందుకని చెప్పి నేను ఈ హైయర్ అండ్ గాడెస్ని వాళ్ళకి రిఫర్ చేస్తాను. వాళ్ళు ఎలా చేసుకోవాలి గురూజీ, శంషాన్ కాళీ అంటే ఎట్లా, మాకు తెలుసు ఎక్కడ వరంగల్లోనే ఎక్కడ భద్రకాళి ఉన్నారు, అండ్ ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా శ్మశాన కాళీ అమ్మవారి టెంపుల్ ఉంది కదా గురూజీ. నాకు తెలియదండి, నాకు హైదరాబాద్ పెద్ద, నాకు తెలిసినది యూసఫ్ కూడా మీరు పెట్టు అంతే, నాకేం తెలియదు. ఐమాక్స్ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, నాకు పెద్ద తెలియదు. ఇంకా నిన్న కంప్లీట్గా నేను
కామాఖ్య సరెండర్ అయిపోయాను. నేను అక్కడే ఇంకా అక్కడే వెళ్తే నెలకు 2 times 3 times వెళ్ళి వస్తూ ఉంటాను. నెలకి 2 times 2 times పక్కా వెళ్తాను. ఒకసారి నెలకు ఒకసారి వెళ్తాను, ఒకసారి 2 సార్లు వెళ్తాను. ఒకసారి వెళ్ళానంటే 20 days అక్కడే ఉంటాను. సో అలా ఉంటుంది నా ప్రోగ్రామ్. కాబట్టి నేను కంప్లీట్ అక్కడే ఇక్కడ నాకు తెలియదు పెద్దగా. మొన్న కూడా ఎవరో చెప్పారు ఇక్కడెక్కడో ఏదో అఘోరులకి సంబంధించిన ఏదో ఒక టెంపుల్ ఉన్నది అంటే నాకు తెలియదండి అని చెప్పా. ఇదంతా పెద్ద కథలేండి. సో అలా శనిని కంట్రోల్ చేయాలంటే శ్మశాన్ ఖాళీ చేయండి అని చెప్తాను. వాళ్ళు ఎలా అంటే ఓకే నేను పర్ఫామ్ చేసి అదే ఇలా ఉంటుందమ్మా, లేదంటే ఇక్కడ కామాఖ్యలో చేద్దాము అని చెప్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, లేదన్నోళ్ళు రారు. వాళ్ళు లేదన్నోళ్ళు మాకు ఇవ్వద్దండి సాత్వికంగానే చెప్పండి అంటారు. అలాంటప్పుడు ఇంకా మళ్ళీ రొటీన్ తిలహోమం చేసుకో, శనికి తైలాభిషేకం చెయ్యి, శివారాధన చెయ్యి, ఇవి చెప్తాను. అంటే గురుగారు ఇక్కడ ఇప్పుడు కామాఖ్యకి వచ్చి అక్కడ రిచువల్స్ చేయాలి అంటే చాలా వరకు ఏంటంటే ఫ్లైట్ మార్గమే ఉంది. ఒకవేళ అంతా పెట్టుకొని ఒక భక్తుడికి మరి వెళ్ళాలని ఉంటుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ చేసుకునే అవకాశం ఏమన్నా ఉందా ఆ పూజలు మనకి? అంటే అమ్మ మేమైతే నేను ఆ విద్యలని తెలిసిన వాడిగా కాబట్టి మా యాగశాల ఉంది, నీలాచల్ యాగశాల, అనంతపూర్ డిస్టిక్ గుత్తిలో ఉంది. అక్కడ నేను ఈ రిచువల్స్ అన్ని చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అక్కడికి రావచ్చు. లేదండి కొంతమంది నాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ చాలా ఎక్కువ అనమాట. ఆ ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఏమిటంటే లేదు గురూజీ మేము అది శక్తిపీఠ్ కదా అక్కడే చేయండి అంటారు. కాబట్టి అక్కడే చేస్తాం వాళ్ళకి. అది వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే రావచ్చమ్మా, లేదంటే మా దగ్గర మేము చేస్తాము. గురుజీ ఇక్కడ ఏంటంటే కామాఖ్యాదేవి అంటే చాలా వరకు అందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కామాఖ్యాదేవి ఓన్లీ పిల్లలు పుట్టించడానికి మాత్రమే ఎక్కువ పూజిస్తూ ఉంటారని చెప్పేసి చాలా వరకు నేను విన్నాను, బయట చెప్పిన వాళ్ళు కూడా నేను వింది. సో నిజంగానే ఓన్లీ పిల్లల కోసమేనా గురుజీ, లేకపోతే ఇంకేమైనా ఉందంటారా కామాఖ్యాదేవి అంటే? కామాఖ్యాదేవి ఇవ్వలేదంటూ ఏది లేదమ్మా. పిల్లలు అనేది తప్పు. ఇక్కడ చాలామందికి తెలిసిండేది కామాఖ్యాదేవి అండి. బట్ అక్కడ 3 forms ఉంటుంది కామాఖ్యాదేవి, కామాఖ్య కామేశ్వరి, కామేశ్వరి కామాఖ్య. ఇది తెలియదు చాలా మందికి. కామాఖ్య అంటే అసలు చూడండి, నేను కామాఖ్యలో ఏదో ఉండడం ఇక్కడ ఉన్నాను ఆంధ్ర అనంతపుర, నా మనసు అంతా కామాఖ్యలోనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పండిట్స్ చాలా మంది తెలుసు కదా, ఏ ఈవెంట్స్ వచ్చినా ఏమొచ్చినా మేము డైలీ ఫోన్ మాడుకుంటుంటాం, ఏ క్యా హోతా హై మహా. ఇక అమ్మవారికి మొన్న నేను వెళ్ళినప్పుడు లేటెస్ట్గా అంటే చాలాసార్లు వెళ్ళాను. ఒకసారి వెళ్ళినప్పుడు అమ్మవారికి పెళ్లి కూతురు చేస్తున్నారు అన్నమాట కామాఖ్యదేవికి. ఎట్లా చేస్తారంటే అమ్మవారి గోపురం ఉంటుంది కదా, గోపురానికి అంతా చందనం పట్టిస్తారు కింద నుంచి పై వరకు మొత్తం. మనకి ఇప్పుడు పెళ్లి కూతురు చేసేటప్పుడు ఎలా పసుపు వేయడం, అమ్మవారికి వాష్ చేయడం, మళ్ళీ చందనం పట్టిస్తారు అంత పెద్ద గుడికి గోపురానికి. మరి అంత చందనం పట్టిస్తారు, మళ్ళీ ఇస్తారు, మళ్ళీ కుంకుమ పట్టిస్తారు, మళ్ళీ ఇచ్చేస్తారు. అమ్మాయికి ఎట్లా రెడీ చేస్తారో అమ్మవారికి అట్లా రెడీ చేస్తారు అక్కడ. అంత ఈవెంట్స్ నాకు అప్డేట్ ఉంటాయి కామాఖ్య అంటే. మీరు అర్థం చేసుకోండి, కామాఖ్యతో నా అనుబంధం, అమ్మవారు నన్ను మార్చిన తీరు, ఓకే, ఇట్స్ మిరాక్యులస్.